Which state government has passed a bill to ban polygamy? బహుభార్యత్వాన్ని నిషేధించే బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? సో ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? అస్సాం, తమిళనాడు, గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అస్సాం. సో రీసెంట్గా అస్సాం గవర్నమెంట్ వాళ్ళ లెజిస్లేచర్లో ఒక బిల్లు పాస్ చేసింది. ఏంటి అంటే బ్యాన్ ఆన్ పాలిగమీ, అంటే బహుభార్యత్వాన్ని ఆ స్టేట్ గవర్నమెంట్ నిషేధించింది అనమాట. సో ఎవరైతే ఈ పాలిగమీ అనే బిల్ని వైలేట్ చేస్తారో, ఈ లాని వైలేట్ చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఏంటి అంటే 7 years వరకు ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇంతకు ముందు ఎవరైతే పాలిగమీ ప్రాక్టీస్ చేశారో వాళ్ళకి ఫైన్ కూడా ఉంటుంది. అంటే ఉమెన్కి కంపెన్సేషన్ కూడా ఇవ్వబడుతుంది అనమాట. ఎందుకు మనం ఈ అస్సాం గవర్నమెంట్ ఈ పాలిగమీ అనే ఒక బిల్ని తీసుకొచ్చింది అంటే అక్కడ జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తూ ఈ మ్యారిటల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్గా చేయడం కోసమే అస్సాంలో ఈ పాలిగమీ అనే బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో అస్సాంలో వాళ్ళకి ఈ పాలిగమీ బిల్ వర్తించదు. ఎందుకంటే వాళ్ళ కల్చర్ ఎలా ఉందో, వాళ్ళ ట్రెడిషన్స్ ఎలా ఉన్నాయో వాటికి అగెన్స్ట్గా వెళ్లకుండా ఉండడానికే అస్సాం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ పాలిగమీ బిల్ని ఎక్స్క్లూడ్ చేసిందనమాట ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి. అండ్ ఇంకెవరికి ఎక్స్క్లూడ్ చేసింది అంటే 6 షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయి కదా అస్సాంలో, ఆ 6 షెడ్యూల్డ్ ఏరియాస్కి కూడా ఈ పాలిగమీ బిల్ వర్తించదు. అండ్ ఎవరైతే ముస్లిం కమ్యూనిటీ మైనారిటీ ముస్లిమ్స్ ఉన్నారో ఈ షెడ్యూల్డ్ ఏరియాస్లో వాళ్ళల్లో 2005 కంటే ముందు ఈ పాలిగమీ ప్రాక్టీసెస్ని ఎవరైతే చేశారో వాళ్ళకు కూడా ఈ బిల్లు వర్తించదు. సో ఇది పాలిగమీ బిల్. ఇది మన అస్సాంలో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.